నువ్వు ఏ వర్గంలో అయినా పుట్టొచ్చు, పుట్టుక నీ చేతిలో లేదు. ఏ వర్గ ప్రజల కోసం నువ్వు కొట్లాడితే ఆ నాయకుడు అవుతావు. నేను బీసీ నాయకుడిని, నేను ముఖ్యమంత్రి అవుతా, నాకు హెలికాప్టర్లో తిరుగుతా అంటే ముఖ్యమంత్రులు గారు. ఇప్పుడు ఒక ఆయన దగ్గర హెలికాప్టర్ ఉంది, ఇంకో బీసీ నాయకుడి దగ్గర 100 హెలికాప్టర్లు పెట్టుకునే శక్తి ఉండొచ్చు. ఇంకా 100 హెలికాప్టర్లు పెడితే ముఖ్యమంత్రులు అయిపోతారా అన్న? లేకపోతే ఒక ఆయన డబ్బులు ఎక్కువ ఉన్నాయని 5 స్టార్ హోటల్లో మీటింగ్లు పెట్టచ్చు. మరి దేనికోసం ఈ మీటింగ్స్ అని పెట్టేది? వాళ్ళని అడగాలి. ఇప్పుడు బీసీలు అంటే ఒక మున్నూరు కాపు ఒకటే కాదు కదా, మున్నూరు కాపులు మొత్తం కూడా నీకేం మ్యాండేట్ ఇవ్వలే కదా. మున్నూరు కాపులు అందరి తరపున నాకేం మ్యాండేట్ ఇవ్వలే కానీ ఈ సంవత్సరం మాట్లాడడానికి. బీసీలు అంతా నాకు రాసిచ్చిర్రా, ఇంకా మా బీసీలు అందరికీ నువ్వే నాయకుడివి, ఇంకా మాకు నువ్వు తప్ప ఎవరు లేరు నాయన, నీ అంత పోరాట ఎదురు ఎవరు లేరు, మా బీసీల తరపున చేయని ఆయనకి ఏమన్నా చెప్పిర్రా? ఏదో 4 డబ్బులు రాగానే ఇక ఇష్టం పైసలు ఎట్లా వచ్చినాయో ఆయన అడగాలి. నేనేమంటున్నా అంటే బాధ్యత, సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. నీ అవగాహనలోనే లోపం ఉండి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలా బీసీ సమాజంకి రెడ్డి సమాజం మధ్య కావాలని ఒక విద్వేషాలు రెచ్చగొట్టినట్టుంది కదా. ఇలా రెడ్లల్లో అందరూ అగ్రవర్ణం 1000 కోట్లు ఉన్నోళ్ళు లేరు, అందరూ ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టు లేరుగా. అక్కడక్కడ అన్ని కులాల్లో మంచోళ్ళు చెడ్డలు ఉంటారు. ఇలా వీర తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది రెడ్లు. ఇక్కడ అక్కడ కులం బట్టి చేయలే. ఇలా ఆయన నక్సలైట్ ఉద్యమాల్లో నల్లా ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఎంతమంది తమ భూములను అమ్మి తమ కుటుంబాలను కోల్పోయి సామాజిక విప్లవాల్లో పనిచేయలే. ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న అన్ని కులాల్లో అగ్రవర్ణాల నుంచే కదా మార్పు వచ్చింది. బ్రాహ్మణులలో, కర్ణాలలో, వెలమాస్లో, రెడ్డిస్లో, కమ్మాస్లో ఎంతోమంది ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమాలకి తమ జీవితాన్ని త్యాగం చేశారు కదా. అంటే వాళ్ళ త్యాగాలన్నీ అవమానిస్తున్నావా? అసలు కులాన్ని బట్టి ఎట్లుంటుంది అన్న, గుణాన్ని బట్టి ఉంటుంది మనిషి క్యారెక్టరు. ఇప్పుడు నువ్వు శివారెడ్డి, నేను విఠల మున్నూరు కాపు, మన ఇద్దరి మధ్య స్నేహం ఉంటుంది. లేకపోతే నువ్వేమైనా తప్పు చేస్తే అంతవరకు శివారెడ్డి వరకే ఉంటుంది తప్ప మొత్తం శివారెడ్డి తప్పు చేసింది కాబట్టి రెడ్లందరినీ తిడితే ఊరుకుంటావా? ఆ హక్కు ఉందా నాకు? లేకపోతే విఠల తప్పు చేసింది కాబట్టి మున్నూరు కాపులు అందరినీ తిడతారా మీరు? ఏ వ్యక్తి అయితే తప్పు చేసిండో ఆ వ్యక్తి యొక్క తప్పును సమాజం ముందు దృష్టి పెట్టాలి. అది వ్యక్తిగతమైన విషయం. ఒక వ్యక్తి పొరపాటున ఏదైనా కామెంట్ చేస్తే ఆ వ్యక్తిని కార్నర్ చేయాలి. మొత్తం కమ్యూనిటీని కార్నర్ చేస్తే ఎట్లా అన్న?